హలో ఎవ్రీవన్. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఎంత ఫోకస్డ్గా, ఎంత ఏకాగ్రతగా చేస్తే అంతగా ఫలితం పొందుతాం. అవునా కదా? మరి అకాడమిక్ ఎగ్జామ్స్లో మనం ఏకాగ్రతగా చదివితే మంచి మార్క్స్ స్కోర్ చేస్తాం. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయానికి వచ్చేసరికి లక్షల మంది పోటీ పడేటటువంటి ఈ ఉద్యోగాల కోసం ఈ ఎగ్జామ్స్లో మనం ఎంత ఫోకస్డ్గా చదివితే అంతగా టైంని యూటిలైజ్ చేసుకుంటాం. ఎంతగా టైం మనకి యూటిలైజ్ అవుతే, ఎంతగా టైంని సేవ్ చేసుకుంటే అంత ఎక్కువగా చదువుతాం. అంటే ఇక్కడ మనం పోటీ పరీక్షలకు చదవడంలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే ఫోకస్ చేయడం. కొంతమంది చూస్తుంటే గంటలు గంటలు పుస్తకాలు ముందర పెట్టుకొని కూర్చుంటారు, కానీ బ్రెయిన్కి ఎంత ఎక్కింది అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఎంతసేపు చదువుతున్నాం అనేది కాదు, ఎంత ఫోకస్డ్గా చదువుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. చదివిన దాంట్లో ఎంత మనం గ్రాస్పింగ్ చేసుకున్నాం, ఎంత గుర్తుపెట్టుకున్నాం, మళ్ళీ గుర్తుపెట్టుకున్న దాన్ని మనం పరీక్షలు రాసేటప్పుడు దాన్ని మనం మళ్ళీ బయటికి తీయగలుగుతున్నామా, అంటే మెమరీ అనేది మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఇదంతా కూడా మనం ఆత్మావలోకనం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. చూడండి, ఎవరమైనా సరే మనకి 3 కాలాలు ఉంటాయని చెప్పి తెలుసు కదా మనకి. వర్తమానం, తర్వాత భవిష్యత్తు, గతం. అవునా కదా? అయితే మన ఆలోచనలు ఎప్పుడు కూడా రెండింటి మీదనే తిరుగుతుంటాయి. బాగా చూడండి, ఒకటి గతం తాలూకా మెమరీస్ అన్నా ఉంటాయి, భవిష్యత్తు తాలూకా ఊహలన్నా ఉంటాయి. చాలామంది అంటే గతం గతించిపోయింది, దాని గురించి మనం ఎన్నిసార్లు ఆలోచించినా కూడా ఇది ప్రస్తుతం అప్రస్తుతం అది. అవునా కదా? అదేవిధంగా భవిష్యత్తు అనేది మన చేతిలో లేదు, కేవలం ఊహలు మాత్రమే. అవి నిజాలు కావచ్చు, కాకపోవచ్చు. మీరు చూడండి, ఇక్కడ గతం గురించి ఆలోచిస్తున్నా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నా హరించుకొని పోయేది ప్రస్తుతం, వర్తమానం మాత్రమే. అంటే ప్రస్తుత కాలాన్ని మీరు నష్టపోతారు. ఈ విషయం ప్రతి విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచించొద్దు. భవిష్యత్తు మీద ఎక్కువ ఊహల్లో, ఎక్కువ ఇమాజినేషన్స్లో మనం ఊహించుకుంటూ ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ప్రస్తుతాన్ని మనం ఎంత ఉపయోగిస్తున్నామో, ప్రస్తుత కాలాన్ని మనం ఎంతవరకు దాని మీద మనం ఫోకస్ చేస్తున్నామో అనేదే మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం గడుస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతున్న కొద్దీ ప్రస్తుత కాలం అంతా కూడా గతంలో కలిసిపోతుంటుంది. గతంలో కలిసే కొద్దీ భవిష్యత్తు హరించుకొని పోతుంటుంది. కాబట్టి ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్లో ఆ టైంని ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నామో, ప్రస్తుతం చదువుతున్నప్పుడు మనం దాని మీద ఎంత ఏకాగ్రత చూపుతున్నామో అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అందుకనే చదివేటప్పుడు చాలా ఫోకస్డ్గా చదవాలి, చాలా ఏకాగ్రతగా చదవాలి. ఇలా చదివితేనే మన బ్రెయిన్ అనేది చదివిన దాన్ని గుర్తుపెట్టుకుంటుంది, తర్వాత అవసరమైనప్పుడు దాన్ని బయటకు తీస్తుంది. మరి ఇలా చదవాలి అంటే మనం ఏం చేయాలి? ముందుగా గుర్తుపెట్టుకోండి, మనం ఒక ఎగ్జామ్కి సన్నద్ధం అవుతున్నాము అంటేనే ముందుగా మన బ్రెయిన్ని మనం ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు చదవబోతున్నావు, చాలా జాగ్రత్తగా చదవాలి. చదివింది ఇన్ టైంలో నీవు మైండ్కి ఎక్కించుకోవాలి. చదివిన దాన్ని నువ్వు రివిజన్ చేయగలగాలి. లేదా ఒక పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అవుతున్నావు అంటే ఈ ఉద్యోగం నాకు చాలా అవసరం కాబట్టి నేను బాగా చదవాలి. ఇలా అంతర్గతంగా మనతో మనం నిరంతరం మనల్ని మనం హెచ్చరించుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి క్షణం మనతో మనం మాట్లాడుకుంటూ ఉండాలి. మనం బ్రెయిన్ని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. అటు గత తాలూకు ఆలోచనల్లోకి పోకుండా, ఇటు భవిష్యత్తు ఊహల్లోకి పోకుండా, చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘటనల మీదకి మన మనసు మళ్ళకుండా, డిస్ట్రాక్షన్స్ లేకుండా మన బ్రెయిన్ని మనం నిరంతరం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, మీరు చదువు మీద ఫోకస్ పెరగాలి అంటే మనం ఇప్పుడే చెప్పుకున్నట్టుగా మెయిన్ పాయింట్ మన బ్రెయిన్ మన అధీనంలో ఉండాలి. అదేవిధంగా మీరు ఏ అంశం కోసమైతే అక్కడ కూర్చున్నారో, ఏ పోటీ పరీక్ష కోసమైతే మీరు చదువుతున్నారో,
ఇందులో నేను తప్పనిసరిగా ఉద్యోగం సాధించాలి అన్న కసి గనక మీలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ ఫోకస్ చేస్తుంది. మీ బ్రెయిన్ మెదడుకున్నటువంటి శక్తి అంతా కూడా ఏకీకృతం అవుతుంది, ఒక్క దగ్గరకే ఫోకస్ చేయగలుగుతుంది. అంటే మీకు అది గత్యంతరం లేదు, ఆప్షన్ లేదు అనుకోవాలి. ఇందులో నేను ఉద్యోగం సాధించాలి, నాకు వేరే ఆప్షన్ లేదు ఇలా అనుకోవాలి. ఆప్షన్ ఉంది అన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి, ఆప్షన్ లేదు అన్నప్పుడు మొత్తం కూడా ఒక దగ్గర ఫోకస్ చేయగలుగుతాం. అవునా కదా? మనం ఏదన్నా ఒక వస్తువుని, బరువైన వస్తువుని ఎత్తాలి అంటే ఏం చేస్తాం చెప్పండి? బలాన్నంతా ఒక దగ్గర ఫోకస్ చేస్తాం, అప్పుడే దాన్ని మనం ఎత్తగలం. అదేవిధంగా ఏ పనిలో అయినా చూడండి, మన సర్వశక్తుల్ని ఒకవైపు ఫోకస్ చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం 100% సాధించగలం. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే స్టడీ అనేది మన బ్రెయిన్కి కంప్లీట్గా దాని ఏమంటారు, బ్రెయిన్కి సంబంధించినటువంటి విషయం, బ్రెయిన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి విషయం. కాబట్టి ముఖ్యంగా మనోశక్తి అనేది ఇక్కడ నీ మనోబలం, మానసిక శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. నీ మనసు నీ అధీనంలో ఉన్నప్పుడే నువ్వు ఫోకస్డ్గా ఉండగలుగుతావు. ప్రతి అంశాల వారిగా నువ్వు చదివేటప్పుడు ఈ టైంలో ఇది నేను కంప్లీట్ చేయాలి, సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకోండి, సెల్ఫ్ డిసిప్లిన్ పెట్టుకోండి. ఈ టైం నుంచి ఈ టైంకి నేను ఇది చదివేసేయాలి, ఏ ఆలోచనలు నా మైండ్ మీదకి రావద్దు, ఇది చదివేంత వరకు నేను లేవద్దు, ఇది చదివేంత వరకు నేను వేరే వాళ్ళతో మాట్లాడొద్దు, ఈ టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను పలానా పని చేయొద్దు. ఇలా నీ మీద నీకు కొన్ని అజమాయిషీలు పెట్టుకున్నట్లయితే నువ్వేం చేస్తావు? కంప్లీట్గా ఇది చదవడం కోసం నీ ఫోకస్ అంతా దాని మీద పెట్టేస్తావు. మనం చదివేటప్పుడు ప్రతి క్షణం మన మనసుకు చెప్పుకుంటూ ఉండాలి, నేను టైం వేస్ట్ చేయను, నేను ఈ ప్రస్తుత కాలాన్ని 100% నేను యూటిలైజ్ చేసుకోవాలి, నేను ఈ ప్రస్తుత కాలాన్ని యూటిలైజ్ చేసుకుంటేనే నా భవిష్యత్తు అనేది మంచిగా ఉంటుంది, ఈ జాబు రాకపోతే నా భవిష్యత్తు బాగుండదు. ఇలా ప్రతి క్షణం నీ మైండ్ నిన్ను హెచ్చరిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నీ ముందరున్నటువంటి పుస్తకం మీద నీ కళ్ళు, నీ మనసు ఏకీకృతం అవుతాయి, ఫోకస్ చేస్తాయి, కాన్సన్ట్రేషన్గా నీ బ్రెయిన్ అనేది నేర్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటి అంటే, ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు మైండ్లోకి రావడం కాదు, ఆ జాబ్ యొక్క అవసరం నీకు పదే పదే గుర్తుకు రావాలి. 2 అంశాలు మీరు నెమరు వేసుకుంటూ ఉండాలి. ఈ జాబు రాకపోతే నా పరిస్థితి ఏంటి, ఈ జాబ్ వస్తే నేను ఎంత బాగుంటాను, ఈ 2 నిన్ను మోటివేట్ చేస్తూ ముందుకు నడిపిస్తుండాలి. మనకు ఉన్నటువంటి టైంని 100% యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం. మరి ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలి అంటే బ్రెయిన్ మీద ఇతర వ్యాపకాలను తగ్గించాలి. మనం ఏ అంశాన్ని అయితే చదువుతున్నామో దానికి మనకి రేస్ అనేది జరగాలి, పోటీ అనేది ఉండాలి. పోటీ ఇక్కడ ఎవరికి అంటే చదువుతున్నటువంటి అంశానికి మనకి. చూడు నేను ఈ టైంలో కంప్లీట్ చేస్తాను, పుస్తకంతో మనం మాట్లాడుతుండాలి, చదివింది మనసులో మననం చేసుకుంటూ ఉండాలి. ఒక టాపిక్ కంప్లీట్ కాగానే దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ని ప్రతి సెంటెన్స్లో ఓకే దీని నుంచి ఈ క్వశ్చన్ ఎలా వస్తే నేను ఎలా ఆన్సర్ చేస్తాను, ఈ క్వశ్చన్ ఎలా రావచ్చు, ఫ్రేమింగ్ చేసుకుంటూ ఉండాలి. ఓన్గా క్వశ్చన్ ఫ్రేమింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. నువ్వు చదువుతున్నంతసేపు సంభాషణ అనేది నీకు పుస్తకానికి మధ్యన మాత్రమే ఉండాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులకు కాదు. అంటే మనం పుస్తకంతో మాట్లాడడం మొదలుపెట్టాక ఆటోమేటిక్గా పుస్తకానికి నీకు మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను ఇది చదివేసేయాలని నువ్వు ఎప్పుడైతే గట్టిగా అనుకుంటావో నీ బ్రెయిన్ అంతా కూడా ఏ అంశాన్ని అయితే చదవాలి, ఏ అంశాన్ని అయితే ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నావో ఆ అంశం మీదికే వెళ్ళిపోతుంది. చుట్టుపక్కల ఎవరైనా పిలుస్తున్నా, ఇంకేదైనా నీకు ఇష్టమైనటువంటి అంశాలు చుట్టుపక్కల జరుగుతున్నా ఎటువైపు కూడా నువ్వు డిస్టర్బ్ కావు. ఎప్పుడు అంటే నీకు నీ పుస్తకానికి మధ్యన మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ అయినప్పుడు మాత్రమే. చదివేటప్పుడు ఇదేదో భారం, ఇదేదో నేను కష్టంగా చదువుతున్నాను అన్నట్టుగా చదివితే కనుక నీకు ఎప్పటికీ అది కష్టమే అనిపిస్తుంది.
నువ్వెంత ఇష్టంగా చదివితే అంత తొందరగా నీ బ్రెయిన్కి ఎక్కుతుంది. ఎంత ఇష్టంగా చదివితే అంతగా గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, అంతగా గుర్తుకుంటుంది. కాబట్టి ఫోకస్ అంటే చెప్పాను చూసారా, పుస్తకానికి నీకు సంభాషణ జరుగుతున్నప్పుడే నువ్వు ఫోకస్ చేయగలుగుతావు. అలా కాకుండా పుస్తకం మీద నీ కళ్ళుండి వేరే వైపు నువ్వు సంభాషిస్తున్నప్పుడు నువ్వు ఫోకస్ చేయలేవు కదా. కాబట్టి సర్వేంద్రియాలని మనం పుస్తకం మీద, మన మనసుతో సహా పుస్తకం మీద మనం కేంద్రీకరింపచేసి, ఇది చదవడం వల్ల నా భవిష్యత్తు ఇలా ఉండబోతుంది, ఇది చదవకపోతే నా భవిష్యత్తు ఇంతగా నరకంగా మారబోతుంది, ఇలా ప్లస్ మైనస్ నిరంతరం నిన్ను గుర్తు చేస్తూ నిన్ను గిచ్చి మరి గిల్లి మరి చదివిస్తున్నట్టుగా ఉండాలి. అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక పింఛిస్తూ ఉండాలి నీకు నిరంతరం. అలా నీతో నువ్వు పుస్తకంతో కలిసి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే నువ్వు ఫోకస్డ్గా చదవగలుగుతావు. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, బట్ నేను అలా టార్గెట్ పెట్టుకునేదాన్ని. ఈ గంటలో ఇది చదివేసేయాలి, ఇది చదివినంత వరకు నేను లేవకూడదు, ఇలా నాకు నేను కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టుకునేదాన్ని. బుక్ తోటి సంభాషించేదాన్ని, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకునేదాన్ని. ఓకే, ఈ టాపిక్ నుంచి ఎలా క్వశ్చన్ రాబోతుంది, ఎలా ట్విస్ట్ చేయొచ్చు, ఎలా అడగడానికి స్కోప్ ఉంది, ఇలా దాన్ని మనం విశ్లేషణాత్మకంగా చూస్తూ నేర్చుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకి చదువు మీద తప్ప ఫోకస్ అనేది ఎటువైపు కూడా డైవర్ట్ కాదు. ఓకేనా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చదివేటప్పుడు మనకు ప్రధానంగా కావాల్సింది ఏంటి అంటే చాలా ఫోకస్డ్గా చదవడం. ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఓకే కదా.